ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక భక్తురాలి అనుభవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఒక సాయి భక్తురాలిని. 2019 జూలై 22 సోమవారం నాడు నేను మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆఫీసుకు వెళ్తూ మొబైల్లో లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేశాను. ఆ సమయంలో మధ్యాహ్న హారతి జరుగుతోంది. అయితే నేను ఆటోలు బస్సులు మారుతుండడంలో నాకు తెలియకుండానే హారతి పూర్తయిపోయింది. అది గుర్తించిన నేను హారతి మిస్ అయిపోయానని బాధపడ్డాను. నేను అలా బాధపడ్డానో లేదో వెంటనే బాబా మిరాకిల్ చూపించారు. మరుక్షణంలో నా మొబైల్లో మళ్ళీ హారతి వస్తోంది. అది చూసి నేను ఆనందంలో మునిగిపోయాను. కానీ ప్రత్యక్ష ప్రసారం వచ్చే యాప్లో మళ్ళీ హారతి రావడం ఏమిటి అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి షిరిడీ లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేయి అన్నాను. తను ఎందుకు అని అడిగింది. నేను ముందు ఓపెన్ చేసి ఏమి వస్తుందో చెప్పు అన్నాను. తను ఓపెన్ చేసి హారతి అయిపోయి దర్శనాలు అవుతున్నాయి కానీ ఏమిటి విషయం అన్నారు. నేను నా మొబైల్లో హారతి వస్తోంది అన్నాను. తనకి నమ్మకం కుదరక అదెలా సాధ్యం, ప్రత్యక్ష ప్రసారం అంటే అందరికీ ఒకేలా వస్తుంది కదా అన్నారు. అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకు మాత్రం హారతి వస్తోందని నేను చెప్పాను. అయినప్పటికీ తనకి నమ్మకం కుదరలేదు. ఆ విషయమై మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా నేను చెప్తుంది అబద్ధం కాదు నిజమని తనకి తెలియజేసే మరొక లీల బాబా చేశారు. తాను నాతో మాట్లాడుతూనే తన ఎదురుగా ఉన్న కంప్యూటర్లో లైవ్ దర్శన్ పెడితే ఆశ్చర్యం, కంప్యూటర్లో హారతి వస్తుంది. అదే సమయంలో తన మొబైల్లో మాత్రం హారతి రావడం లేదు. దానితో తను కూడా ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. హారతి మిస్ అయ్యానని బాధపడినందుకు ఆయన ఇంతటి అద్భుతాన్ని మా ఇద్దరికీ చూపించారు. మీ భక్తులకు ఆనందాన్నివ్వడం కోసం ఎన్ని అద్భుతాలు చూపిస్తారు బాబా. మీ లీలలు అపారం, ఆశ్చర్యం. మనసా వాచా మీకు మా ప్రణామాలు. ఈ భక్తురాలికి జరిగినట్టు మన జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి అనుభవం జరిగి ఉండవచ్చు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్.